స్వామి సుందర చైతన్యానంద స్వామి 77వ జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని మురళీకృష్ణ ఆలయంలో సుందర సత్సంగ భక్తుల వేడుకలు ఘనంగా జరిపారు. గత 3 రోజులుగా అఖండ నామ సంకీర్తన కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు. ఆలయంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు జరిపి అఖండ నామ సంకీర్తనను ప్రారంభించారు. ఆదివారం సంకీర్తన ముగింపు సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక హారతులు అందజేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. సుందర సత్సంగ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కోలాహల వాతావరణం అక్కడ నెలకొంది. సత్సంగ వక్త కృష్ణానంద భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీ శ్రీ స్వామి సుందర చైతన్యానందుల వారి 77వ జన్మదినం యొక్క సందర్భంలో ఆదిలాబాద్ సుందర సత్సంగంలో ఈ యొక్క అద్భుతమైనటువంటి అఖండ నామ సంకీర్తన కార్యక్రమాన్ని గురువారం ఉదయం 6 గంటలకు ప్రారంభించి అనగా ఈరోజు ఆదివారం ఉదయం 11:30 సంపూర్ణం గావించారు. అంటే స్వామీజీకి 77 సంవత్సరాలు నిండాయి కనుక ఈ సందర్భంలో 77 గంటల యొక్క అఖండ నామ సంకీర్తనాన్ని ఆదిలాబాద్ సుందర సత్సంగ శ్రీ మురళీకృష్ణ ఆలయంలో అందరూ అద్భుతంగా దీన్ని అంటే అఖండ నామం ఏ ఒక్క నిమిషం ఒక సెకండ్ కూడా గ్యాప్ లేకుండా 77 గంటలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేశారు కనుక వాళ్ళందరిపై మనందరిపై పూజ్య గురుదేవుల యొక్క అనంత కృప కటాక్ష వీక్షణాలు ఉండాలని అట్లాగే ఈ యొక్క 77వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ సుందర చైతన్య ఆశ్రమంలో డిసెంబర్ 22 సాయంత్రం 6 గంటల దగ్గర నుండి 23, 24, 25వ తారీఖు మధ్యాహ్నం 1 గంట వరకు 25వ తారీఖు డిసెంబర్ స్వామీజీ యొక్క జన్మదినం జయంతోత్సవాలు జరుగుతాయి కనుక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కనుక అందరూ తప్పకుండా అక్కడ హాజరు కావాలి అని మనవి చేస్తూ సెలవు తీసుకుంటారు.